హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో డాక్టర్ గారు రాజ్‌కి ఎలాంటి నిజాలు చెప్పబోతున్నారు. అలానే రాహుల్ అయితే ఎందుకు మంచివాడిలా మారాలనుకుంటున్నాడో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. సీరియల్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎలాంటి లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్దాం. రాహుల్ అయితే రుద్రనితో ఇలా అంటూ ఉంటాడు. మొన్నటిదాకా నువ్వేదో పొడుస్తావు, పీకుతావు అనుకున్నాను కానీ లాస్ట్‌కి ఇప్పుడు రేవతి కూడా మన ఇంట్లోకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే అప్పుడే రుద్రాని నన్ను నమ్మురా, నేను ఏదో ఒకటి చేస్తాను, నన్ను నమ్మవా అంటే అప్పుడే రాహుల్ నాకు మొన్నటిదాకా కొద్దిగా నమ్మకం ఉండే, రేవతి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. నీ వల్ల కాదు, ఇంకా అదేదో నేనే చేస్తా, నేను మంచివాడిలా మారిపోతా అనగానే రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది. మన లాంటి వాళ్ళు మంచివారిలా మారొద్దురా అది ఇది అని అంటూ ఉంటే రాహుల్ అయితే మంచి వాళ్ళ మారడం కాదు, మంచి వాళ్ళ మారి చూపించి నటిస్తాను అని అనగానే నువ్వు మంచి వాళ్ళ మారుతానంటే నేనే నమ్మట్లేదు, బయట వాళ్ళు ఎవరిని నమ్ముతారా అని రుద్రాని అంటూ ఉంటుంది. అదే టైంలో మనము అందరినీ నమ్మించాల్సిన అవసరం అయితే లేదు. స్వప్నాన్ని నమ్మిస్తే ఒక 50% ఆఫ్ ద వర్క్ మనది అయిపోయినట్టే. సో, నేను స్వప్నాన్ని నమ్మించే పనిలో ఉంటాను అని రాహుల్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి రాజ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని వేరే వే ఏమైనా ఉందా ఆ పని కావ్యాన్ని కాపాడడానికి అని డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ గారు ఇలా అంటూ ఉంటారు. ఇప్పుడు కావ్యాన్ని కాపాడడానికి ఒకటే మార్గం ఉంది, అది అబార్షన్ చేస్తే మనం కావ్యాన్ని అయితే కాపాడొచ్చు అని డాక్టర్ అంటూ ఉండగానే రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడో తెలియక అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళగానే రాజు వాళ్ళ నాన్న, ఏం రా నీకు ఆఫీస్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే కాల్ కూడా పిక్ చేయట్లేదంట, ఆఫీస్లో చాలా పెద్ద వర్క్ ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు ముందు అనగానే రాజు అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను తర్వాత వెళ్తాలే, తర్వాత చూసుకొచ్చారా అంటే అప్పుడే వాళ్ళ నాన్న అయితే అంత పెద్ద ప్రాజెక్ట్ రా, 100 కోట్ల ప్రాజెక్టు, నువ్వు ఆఫీస్కి వెళ్తే దానంతరం అదే వస్తుందిలే మూడు అని రాజుని అయితే చేపట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు. అదే టైంలో రాజు అయితే ఒక్కసారిగా వాళ్ళ నాన్న మీదకి అరుస్తూ ఉంటాడు. డబ్బు 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 వల్లనే ఇలా అయ్యావు నాన్న అని వాళ్ళ నాన్న మీద అరుస్తూ ఉంటాడు రాజ్.